రాసి కాగితాలన్నీ కూడా విజయం గారి దగ్గర పెట్టడం జరిగింది. షేర్ సర్టిఫికెట్లు పోయినాయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక సర్టిఫికెట్ అదో తీసుకుని లేకపోతే అఫిడవిట్ ఇచ్చి మళ్ళీ కొత్త షేర్లు తీసుకుని ఆ కొత్త షేర్లు తీసుకున్న తర్వాత దాన్ని విజయం గారి పేరు మీదకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మార్చేసి కోర్టు ఏం చెప్తుంది? ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ స్టేటస్ కో 2019లో స్టేటస్ కో యాజ్ ఆన్ టుడే shall be maintained in all respects. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా అంగీకారాన్ని తెలిపితే విజయం గారి పేరు మీద షేర్లు బదలాయిస్తామని చెప్పని 2024 వరకు దాన్ని ఎందుకు కదపలేదు? ఎందుకు బదలాయింపు జరగలేదు? ఎందుకు కంపెనీ డైరెక్టర్ని మీరు మార్చేయలేదు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు దాకా ఎందుకున్నారు? ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేశారు మీరు. ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవ్వాలంటే ఏ కేసుల్లో అయితే బెయిల్ పొంది బయట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉన్నాడో ఆ కేసులకు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలు ఏదో ఒక వ్యవహారంలో అయితే సాక్షుల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడనో, సాక్షుల్ని మ్యానిపులేట్ చేయడు, సాక్షుల్ని ఒత్తిడి చేసే పని జగన్మోహన్ రెడ్డి గారు చేయటం లేదు కాబట్టి ఇంకెక్కడ దొరుకుతాడు? హైకోర్టు ఈడీ అనుమతి పొందినటువంటి ఈడీ